ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయా? వాయుగుండం బలపడ్డ తరువాత ఏ జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుంది? వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలేంటో చూద్దాం. ఏపీలోని పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా శ్రీకాకుళం, తమిళనాడు, కేరళ వైపు ప్రయాణిస్తుందన్నారు. వాయుగుండం బలపడిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. 26 నుంచి ఏపీపై వర్షాల ప్రభావం 3 రోజుల పాటు ఉంటుందన్నారు. తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు నెల్లూరు, తిరుపతి కానీ, అలాగే నెక్స్ట్ ఫర్దర్ మూవ్మెంట్ అయిన తర్వాత రాయలసీమ ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు 1-2 చోట్ల వచ్చే అవకాశం అవుతుంది. మోస్తరు వర్షాలు కూడా అక్కడక్కడే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రస్తుతానికి అయితే. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. లేటెస్ట్ గా వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.